నీ హృదయంలోకి చాలా ఆలోచనలు, తలంపులు వచ్చేస్తుంటాయి. చాలా ఒత్తిడి నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఒత్తిడికి నువ్వు గురవుతూ ఉంటావు. పోరాటం ఉంటుంది. ప్రార్థనలో ఎంతో పెద్ద పోరాటం అంటూ ఉంటుంది. యవనస్తుల హృదయంలోకి ఎన్నో థాట్స్, ఆలోచనలు వస్తూ ఉంటాయి. సంఘర్షణలకు లోనవుతూ ఉంటారు. నా ప్రియ సహోదరులు, ఇంట్లో మీరు భార్యలుగా, తల్లులుగా, కుటుంబంలో బాధ్యత వహిస్తున్నటువంటి ప్రియులుగా ఎన్నో ఒత్తిడులు మీ గుండె గదుల్లో దాచబడి ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఎలా పంచుకోవాలనేటువంటి ఆవేదన మీ గుండెల నిండా ఉంటూ ఉంటుంది. మీకు ఒక శుభవార్త, యేసయ్య సన్నిధిలో ఈరోజు మీ హృదయాన్ని కృమ్మరించి వేయండి. ఆయన మీ కన్నీటి బాష్పములు తుడుస్తాడు, మీ వ్యాజ్యములు ఆలకిస్తాడు, మీ బాధలు ఆయన గ్రహించుకుంటాడు. నా మనసులో ఉన్న బాధ నా ఇంటి వారికి అర్థం కావట్లేదు, నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదని గుండె బరువుతో ఈరోజు వచ్చావేమో. నీ మనస్సులో ఉన్నటువంటి భారమును, బాధను అందరికన్నా ఎక్కువగా పూర్తిగా 100% అర్థం చేసుకోగలిగిన వాడు నీ పరలోకపు తండ్రి. ఎందుకంటే నీ గుండెని నిర్మించిన వాడు ఆయన కాబట్టి. నీ గుండె గదుల్లో ఉన్నటువంటి ఆలోచనలేంటో, ఆవేదనలేంటో, ఆందోళనలేంటో ఎరిగిన వాడు నీ పరలోకపు తండ్రి. ఆయన నీకెంతో సాన్నిహిత్యాన్ని, ఆయన నీతో సహవాసం చేయటానికి, నీతో స్నేహం చేయటానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమించే దేవునికి అరమరికలు లేకుండా హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నిన్ను సమర్పించుకో దేవుని బిడ్డ. అలానే నా ప్రియ సహోదరులు, తండ్రులైనటువంటి వారు, ఇంటికి యజమానులైనటువంటి వారు, మరొక భార్యకు భర్తగా మీరింటూ మీ యొక్క కర్తవ్యాల్ని నిర్వర్తిస్తున్న క్రమములో ఎన్నో ఒత్తిడిలకు మీరు లోనవుతున్నప్పటికీ కూడా పరలోకమందున్న తండ్రి యజమానుడిగా ఉన్నాడు. ఆయన మీకు ఆలోచనకర్తగా ఉండి తప్పకుండా మీ యొక్క తలను పైకి ఎత్తుకునే రీతిగా, మీ గుండెల్లో బహుధైర్యం కలిగి, మీకు అప్పగించబడినటువంటి ప్రతి రెస్పాన్సిబిలిటీని, బాధ్యతను చక్కగా నిర్వర్తించగలిగినటువంటి ఆ సామర్థ్యమును, ఆ ఎబిలిటీని, ఆ కృపనిచ్చే దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఎరిగి మీ మనస్సుల్లో మనపూర్వకంగా దేవుని తట్టు తిరిగి ఈ రోజు ప్రార్థనలో మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఆయన యొక్క కృప మిమ్మల్ని ఆవరించబోతుంది. ఆయన మీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి కీడుని కూడా ఏరులతో